హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 20 చూసే ముందు పార్ట్ 19 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లక్కీ స్ట్రాంగ్ బాయ్ కదా, లిటిల్ బేబీలా క్రై చేస్తాడా అని తెచ్చి పెట్టుకుని నవ్వుతో చైత్ర వెక్కిరిస్తూ ఉంటే, ఐఎమ్ నాట్ ఎ బేబీ, ఐఎమ్ ఎ బిగ్ బాయ్ అని ఉక్రోషానికి పోతూ వెంటనే జ్యూస్ తీసుకున్నాడు తాగడానికి. ఆయమ్మ ఇచ్చి వెళ్ళిన బ్యాగ్స్ తీసుకొని లక్కీతో మాట్లాడుతూ బయటకు వచ్చింది చైత్ర. కార్ బ్యానెట్ మీద క్రాస్ లెగ్తో కూర్చొని స్మోక్ చేస్తూ ఉన్నాడు రాణా. అతని ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్యారీ చేస్తున్నాడని. చేయాల్సిందంతా చేసి ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అని చైత్ర తను వచ్చి కార్ కోసం చూస్తే అది కనిపించలేదు. కార్ని రాణానే పంపించేశాడని అర్థమై కాళ్ళకి పని చెప్పింది ఇంటికి పోవడానికి. మిస్ చైత్ర అని హార్డ్గా అయినా రెస్పెక్ట్తో వచ్చిన పిలుపుకి ఆగి చూసింది. గెట్ ఇన్ అంటూ కిందకు జంప్ చేసి పడేసిన సిగరెట్ని షూతో స్మాష్ చేస్తూ ఉంటే, రాణాతో వెళ్ళడం ఇష్టం లేక నియర్ బైనే హౌస్ సార్, నేను వెళ్ళగలను అని అంది అతన్ని చూడకుండానే. లీవ్ అడ్మిట్ చేయలేదు ఇంటికి వెళ్ళడానికి అని సీరియస్ టోన్లో వార్నింగ్లా చెప్పడంతో, మీకు మెసేజ్ చేశాను సార్ అంది రాణాని చూస్తూ. నాకు రీచ్ అవ్వలేదు అని అదే యాటిట్యూడ్తో చెప్తున్న రాణా కళ్ళు లక్కీ మీదనే ఉన్నాయి. వాడి రూపం, వాడి కళ్ళలో కోపం, ఏడ్చి ఎర్రబడ్డ వాడి ఫేస్, జ్యూస్ తాగుతూ గుడ్లు మిటకరించి తాననే చూస్తున్న వాడి నీరసం అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు రాణా. జరుగుతున్న డిస్కషన్లో తల్లిని కమెంట్ చేస్తున్న రాణా అస్సలు నచ్చడం లేదు లక్కీకి. పైగా తల్లిని కొట్టాడు అన్న కోపంతో అప్పటికే రాణా మీద రివెంజ్ ప్లాన్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 2 days లీవ్ గ్రాంట్ చేయండి సార్ అని రిక్వెస్ట్తో అడిగింది అతని వైపు ఒక అడుగు వేసి. వచ్చి ఎక్కు అని డ్రైవింగ్ సీట్ సైడ్ వెళ్తూ ఉంటే, నేను వెళ్ళాలి సార్ అంది అసహన నిండిన చూపులతో. ఎక్కుతావా, ఎక్కించాలా? 53 నాట్ ఎ బిగ్ వెయిట్ అన్నాడు డోర్ ఓపెన్ చేసి తన డెసిషన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నట్టు. తన బాడీ వెయిట్ నెంబర్తో సహా చెప్తూ ఉంటే ముందు షాక్ అయిన చైత్ర గుండెల్లో కలవరం స్టార్ట్ అయింది. స్కూల్లో సీన్ చేయడం ఇష్టం లేక కార్ సైడ్ స్టెప్ తీసుకోగానే చైత్ర రెస్పాన్స్ అర్థమైన రాణా సీట్లో కూర్చొని డోర్స్ అన్లాక్ చేశాడు. ఫ్రంట్ ఆర్ బ్యాక్ అని చూస్తున్న రాణా గెస్ చేసినట్టు బ్యాక్ సీట్లో కూర్చుంది చైత్ర. మిర్రర్లో చూస్తున్న తనకి చైత్ర కళ్ళల్లో అయిష్టత, నిస్సహాయత క్లియర్గా కనిపిస్తూ ఉంటే, చైత్ర మెడ చేతులలో చుట్టేసి తన షోల్డర్ మీద పడుకున్న లక్కీ మీదకి దృష్టి మార్చి కార్ స్టార్ట్ చేసిన రాణా 5 minutesకి బ్రేక్ వేస్తే బయటకు చూసింది చైత్ర. తన ఇంటి ముందు ఆగింది కార్. ఎగ్జాక్ట్గా ఎలా తెలుసు అని అనుకుంటూనే థ్యాంక్స్ చెప్పి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే, ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్ అని డిమాండ్ చేశాడు రాణా. ఓకే సార్ అంటూ 2 minutes టైం ఇవ్వండి అని లక్కీతో కిందకి దిగిన చైత్ర వాడిని పైన దింపి మళ్ళీ వద్దామనుకుంది. కారు దిగడమే లక్కీ తనని కిందకు దించమని అడిగి తన బ్యాగ్, లంచ్ బాస్కెట్ అండ్ చైత్ర హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుంటూ ఉంటే, నేను వస్తానురా, వీటన్నిటితో అన్ని మెట్లు ఎక్కలేవు, కోల్డ్ కూడా వచ్చింది కదా అని చెప్పి చూసింది చైత్ర. నో మా, ఐఎమ్ బిగ్ బాయ్, ఇవన్నీ నేను హ్యాండిల్ చేయగలను. కోల్డ్ ముక్కుకు వచ్చింది కానీ కాళ్ళకు రాలేదు, నేను స్టెప్స్ ఎక్కగలను అని కాన్ఫిడెంట్గా చెప్తూనే రాణాని చూశాడు. మిర్రర్ కిందకు దించి వాడి ఏజ్కి మించిన మెచ్యూర్డ్ యాటిట్యూడ్ని అడ్మైరింగ్ ఐస్తో చూస్తూ ఉన్నాడు రాణా. నువ్వు మీ బాస్తో మాట్లాడి 5 minutesలో పైకి రా అని వాడు ముందు స్టెప్ వేస్తే గేట్ ఓపెన్ చేస్తూ, ఆంటీ వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తావా, వచ్చేస్తాను అని అంది చైత్ర అనునయంగా. నోమా, నేను పైకి వెళ్తాను, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటూ ఓపెన్ చేసిన గేట్ దగ్గరగా చేర్చి మళ్ళీ రాణాను చూస్తూ వెళ్ళిన వాడి కళ్ళల్లో కోపం చెప్పకనే చెప్తుంది తల్లి మీద వాడి ప్రేమ ఎటువంటిది అని. గేట్ సౌండ్కి తొంగి చూసిన ఓనర్ ఆంటీ, నువ్వా చైత్ర అని అడుగుతూనే బయటకు వచ్చింది. పైకి వెళ్తున్న లక్కీని చూసి, వాడి కోసం వచ్చావా అని అడిగితే అవును అని కార్ సైడ్ చూసింది చైత్ర. గేట్ ముందు ఆగిన అంత పెద్ద కార్ చూస్తూ, ఎవరు అని కళ్ళతోనే ఆరా తీసిన ఆంటీకి, మా బాస్ ఆంటీ సడన్గా రావాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటే, అవునా అంటూ అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో ఆవిడ రాణా మీదకి కళ్ళు తిప్పుతూ ఉండగానే మిర్రర్ లిఫ్ట్ చేసి, వచ్చాక మాట్లాడతానా ఆంటీ, సార్ వెయిట్ చేస్తూ ఉన్నారు, అర్జెంటుగా వెళ్ళాలి అంటూ ఆవిడ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయకుండానే ఫాస్ట్గా వచ్చి కార్ ఎక్కింది చైత్ర. బ్యాక్ సీట్లో కూర్చోవడంతో కార్ కదల్లేదు. కార్ కదల్లేదు అన్న ఆలోచన కూడా లేకుండా, సార్ మాట్లాడాలి అని అన్నారు అని అడిగింది ఎటువంటి ఫీలింగ్ లేకుండా చైత్ర.
సర్రున తల తిప్పి చూసిన రాణా కళ్ళలోని చూపుల వాడికి వెంటనే ఫ్రంట్ సీట్కి వచ్చేసి సెటిల్ అయింది చైత్ర. కార్ కదిలి స్ట్రీట్ చివరికి వెళ్ళి ఆగింది. ఆ బాబెవరు? తను ఎక్స్పెక్ట్ చేసిన ప్రశ్న కావడంతో నా కొడుకు సార్ అని నార్మల్ ఆన్సర్ ఇచ్చింది. నీ కొడుకు అంటే అని అడుగుతూ తల తిప్పి చూశాడు. వాడైనా అతని చూపుల్లో ఎలా అని అన్న ప్రశ్న సూటిగా గుచ్చుతూ ఉంటే మళ్ళీ నా కొడుకు అని నింపాదిగా చెప్పింది. నా ప్రశ్న అది కాదు అంటున్న అతని పిడికిళ్ళు స్టీరింగ్ని స్మాష్ చేస్తూ ఉన్నాయి. అది నా పర్సనల్ అని ఆన్సర్ ఇచ్చిన చైత్ర అభిమానం రాణా కోపాన్ని మరింత పెంచింది. యు ఆర్ మై పర్సనల్ కాదు అనడానికి లేదు అన్నట్టు డిమాండ్ చేశాడు. దట్స్ మై జాబ్ సార్ అని తనని కమెంట్ చేసే రైట్ లేదన్నట్టు సీరియస్గా చెప్పింది చైత్ర. ఆ జాబ్ ఇచ్చింది నేను. రోడ్ సైడ్ రొమాన్స్ చేస్తూ నా కంట్లో పడ్డట్టు ఇంకెంతమంది కళ్ళల్లో పడ్డావో ఐ డోంట్ నో. రేపు ఎక్కడైనా నిన్ను నా పక్కన చూసి నీ క్యారెక్టర్ జడ్జ్ చేస్తే నీలాంటి క్యారెక్టర్లెస్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకున్న నా క్యారెక్టర్ క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఐ వాంట్ ఆన్సర్ అని కళ్ళెర చేశాడు. రోడ్ సైడ్ రొమాన్స్ చేసేదాన్ని అన్న దగ్గర స్ట్రైక్ అయిన చైత్ర చాలా సీరియస్గా తీసుకుంది. దానికి తగ్గట్టే రియాక్ట్ అవుతూ, మీ ఆఫీస్లో మీ ఎంప్లాయీస్ ముందు రోజుకొక అమ్మాయితో పడుకునే మీరు నా క్యారెక్టర్ చెక్ చేస్తున్నారా? మీ హై సొసైటీలో ఉండే వాళ్ళందరికీ మీ క్యారెక్టర్ ఏంటో తెలియదా సార్ అని అభిమానంతో ప్రశ్నిస్తున్న చైత్ర గొంతు నెక్స్ట్ సెకండ్ రాణా చేతుల్లో బిగుసుకుంది. తను తప్పు అడగలేదు అన్న కాన్ఫిడెన్స్ చైత్ర కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే తన ఈగోని హర్ట్ చేసింది అన్న కసి రాణా కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. బిగించిన చేతితో తనని దగ్గరగా తీసుకొని దెన్ పడుకుంటావా నాతో అని పళ్ళు బిగించి లోతుగా చైత్ర కళ్ళలోకి చూస్తూ ఉంటే పళ్ళు రాల్తాయి అంది బిగుసుకున్న గొంతుతో, ఏమాత్రం కోపం తగ్గనివ్వకుండా. కచ్చిగా తనని అంటున్న చైత్ర ఫేస్ మరింత క్లోజ్గా తీసుకుంటే బలంగా ఊపిరి తీసుకుంటున్న తన ఊపిరిలో సెగలు కక్కుతున్న రాణా ఊపిరి మిళితమవుతూ ఉంది. రాణాను చూడడమే అసహ్యం అన్నట్టు గట్టిగా కళ్ళు మూసుకొని అంతకన్నా గట్టిగా లీవ్ మీ అని అరిచిన తనని సీట్లోకి విసిరేస్తూ నౌ ఓపెన్ అప్, పడుకుంటాను పోతాను అంటే కావలసినంత తీసుకొని నా ఒంటి దురద తీర్చిపో. అప్పుడు నేను ఎవ్వరు నాతో చూసినా నువ్వు ఒక బిచ్ అని ఫిక్స్ అయిపోతారు. కావాలంటే కాల్ చేసి ఆర్డర్ కూడా చేస్తారు అని నీచపు మాటలతో రాణా కార్నర్ చేస్తూ ఉంటే వినలేక స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచిన చైత్ర ఆవేశానికి ఆగి చూశాడు రాణా. నీళ్లు తిరుగుతున్న కళ్ళతో అసహ్యంగా కంపరంగా రాణాని చూస్తూ పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను అని చూపుడు వేలు చూపిస్తూ కచ్చిగా వార్నింగ్ ఇస్తున్న చైత్ర ఫేస్కి ఈసారి తానే క్లోజ్గా వచ్చాడు రాణా. మాటల్లో చెప్పలేనంత కోపంతో రగిలిపోతున్న చైత్ర చూపుడు వేలును తన ముక్కును పాయింట్ చేస్తున్న కళ్ళతో ఒక అహంకారపు నిర్లక్ష్యం. నువ్వు పతివ్రతను అంటావా అని అడిగిన రాణా ముక్కు టచ్ చేస్తున్న తన చూపుడు వేలు వెనక్కి తీసుకుంటూ పళ్ళు బిగించిన చైత్రకు అతని క్లోజ్నెస్ భరించలేనంత అసహ్యంతో ఛీ అంటూ వెనక్కి వెళ్ళింది. నిర్లక్ష్యపు కార్నర్ స్మైల్తో చైత్ర చెంప మీద ఫింగర్స్తో ట్యాప్ చేసి కళ్ళు తెరిచిన తనని ఒక జీవితమే కావాలి అన్న నీ క్యారెక్టర్కి వాడు నీ కొడుకుగా ఎలా అయ్యాడో చెప్పు అని అన్నాడు. ఒక మదం ఎక్కిన మగాడికి బలైన నిస్సహాయమైన ఆడదాని జీవితానికి ప్రతిరూపం వాడు. ఒక రాత్రి ఒంటి దుర తీరితే చాలు అనుకునే నీలాంటి వాళ్ళ ఆలోచనలకి రూపం పోసుకున్న ప్రాణం వాడు. ఇంతకన్నా ఓపెన్ అవ్వడానికి నా దగ్గర ఏం లేదు అంటున్న చైత్ర నిస్సహాయతను చూస్తూ తన సీట్లోకి చేరి అది నువ్వా అని అడిగాడు ఆవేశం తగ్గిన గొంతుతో. హా నేనే వాడి తల్లిని అని చెప్తున్న చైత్ర మాటను ఇంకా నమ్మలేనట్టు నిజంగానే వాడు నీ కొడుకేనా అని తన ఆవేదన నిజమని చెప్తూ ఉన్న చైత్ర రూపం చూస్తూ పూర్తిగా నమ్మలేని స్థితిలో ప్రశ్నించాడు. నా రక్తం వాడు. ఒక ఆడపిల్లగా నా జీవితం మీద దేనికోసమో అబండాలు వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని వెగటుగా నవ్వి జాబ్ పేరుతో నా క్యారెక్టర్ని క్వశ్చన్ చేశారు. ఆన్సర్ చెప్పాను. దీనివలన మీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏంటో నాకు తెలియదు, బట్ మీరేంటో ఈ క్షణం నాకు బాగా తెలిసింది అని ఒక అంచనాకి వచ్చిన దానిలా కన్నీళ్లు నిండిన ఎరుపెక్కిన కళ్ళతో విసురుగా డోర్ తీసుకొని దిగుతూ ఉంటే ఆపలేదు రాణా. ఫోర్స్గా డోర్ క్లోజ్ చేసి వడివడిగా ఇంటివైపు అడుగులు వేస్తున్న తనని మిర్రర్లో నుంచి చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు రాణా. నడిచే దారిలో ఎన్ని ముళ్ళున్నా చేరాల్సిన గమ్యం ఒక్కటే, లక్కీ భవిష్యత్తు అని ఎన్నో మాటలు పడి ఎన్నో దాటి వచ్చిన చైత్రకి ఇదేమంత పెద్ద కష్టం కాదు.
అలా అని వదిలేసేది కాదు. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ ముందుకు వెళ్తున్న చైత్రకి హేళనగా వినిపించింది వీధి కుక్కల విజిల్. ముందుకు వస్తున్న చైత్ర అడుగు నెమ్మదించింది. స్ట్రాంగ్ బ్రీత్ తీసుకొని ఆగకుండా ముందుకు పోతూ ఉంటే, ఏంటి బేబీ బాగా నలిగిపోయినట్టున్నావు, కారులోనే అంతా కానించేశాడా అని ఒక్కడంటూ ఉంటే, లేదురా ఇప్పుడు ట్రయల్ మాత్రమే, నైట్కి ఇంకో కారు వస్తుందిగా, ఆ కార్ చిన్నదిరా, ఈ కార్ చూసావా రేంజ్ రోవర్ అంటే ఈ రేంజే వేరు అని వాళ్ళల్లో వాళ్లే పిచ్చి పిచ్చిగా వాగుతూ పగలపడి నవ్వుతూ ఉంటే కోపంగా వెనక్కి తిరిగి చూసింది చైత్ర. అప్పటి వరకు వెనక్కి వస్తున్న వాళ్ళు చైత్ర చూడడంతో బైక్ మీద నుంచి తన ముందుకు జంప్ చేసి, ఏంటి మిస్సమ్మా ఇదంతా కోపమే, ఏసీ కారులో తిరిగే వాళ్ళ దగ్గర సొమ్ములు ఉంటాయి కానీ చావుండదు, మాలాంటి మాస్ బ్యాచ్తో ఒక్క ట్రైల్ వేసి చూడు, లైఫ్లో మర్చిపోలేని స్వీట్ మెమరీస్ మిగులుతాయి అని వంకరగా వాగుతున్న వాడి చెంప మీద చాచి పెట్టి కొట్టి పరుగున గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది చైత్ర. ఒసే నన్ను కొడతావా అని ఓర కుక్కలా అరుస్తూ గేట్ తీయడానికి చూసిన వాడి నోటిని ఒక బలమైన హ్యాండ్ మూసేస్తే గాలిలోకి లేపిన వాడి బాడీని కారు డిక్కీలో మడత పెట్టి పడేశాడు రాణా. అమాంతం గాలిలో లేచిన ఫ్రెండ్ బాడీని చూస్తూ షాక్లో ఉన్న రెండో వాడిని కూడా ప్యాక్ చేసి డిక్కీలో పడేసిన రాణా స్టెప్స్ చివరన పరిగెడుతున్న చైత్రను చూస్తూ కోట్ బటన్స్ పెట్టుకొని కారులో కూర్చున్నాడు. ఈ కుక్కల అరుపులకి భయపడి తొంగి చూసిన ఓనర్ ఆంటీ బావురు కప్పల తెరిచిన నోటితో బిగుసుకుపోయారు రాణా స్టంట్స్ చూసి. అదే రోజు ఈవినింగ్ లక్కీని హాస్పిటల్కి తీసుకువచ్చిన తర్వాత ఓనర్ ఆంటీ దగ్గర అరగంట నిలబడిన చైత్ర పైకి వెళ్ళగానే వికాస్కి కాల్ చేసింది. ఇంత అర్జెంటుగా ఇల్లు అంటే కష్టం చైత్ర, అది ఎలాంటి పెంట్ హౌసే కావాలంటే ఇంత పెద్ద సిటీలో వెంటనే దొరకదు, టైం పడుతుంది అని అంటూనే, నువ్వనుకున్నట్టు వేరే హౌస్ దొరికే వరకు నా హౌస్లో అడ్జస్ట్ అవుతావా అని అడిగాడు వికాస్. నో వికాస్, నేను ఆంటీని రిక్వెస్ట్ చేసుకుంటాను, ఛాన్స్ ఉంటే నువ్వు కూడా చూడు అని మరో మాట లేకుండా కాల్ కట్ చేసింది చైత్ర. లక్కీకి లైట్ ఫుడ్ ఇచ్చి వాడు పడుకున్న తర్వాత అఫీషియల్గా రాణాకు మెయిల్ ఫార్వర్డ్ చేసింది లీవ్ కోసం. వితిన్ సెకండ్స్లో నో అనే రిప్లై వాట్సాప్ స్క్రీన్ మీద తళుక్కుమంది. శాడిస్ట్, నా సిచ్యువేషన్ తెలిసి కూడా కావాలనే చేస్తున్నాడు అని ప్రతాప్ వర్మకి కాల్ చేయబోయి ఆగింది. ప్రతాప్ వర్మ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే చుట్టూ ఉన్న అందరికీ తెలుస్తుంది. అది విరమించుకొని ఉదయ్కి కాల్ చేసి మ్యాటర్ కన్వే చేసింది. ఎవరినో కుమ్మే పనిలో బిజీగా ఉన్నాడు రాణా. ఆ అరుపులు వినపడకూడదని దూరంగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఉదయ్. చాలా ఇంపార్టెంట్ వర్క్ చైత్ర, నేను కూడా ఉండడం లేదు, నువ్వు ప్రిపేర్ చేసిన కొటేషన్ సబ్మిట్ చేయాలి, ఈ 2 days ఏదో ఒక విధంగా మేనేజ్ చేయి అని ఉదయ్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, చైర్మన్ సార్ అక్కడే ఉన్నారా అని అడిగింది చైత్ర. ఇక్కడే ఉన్నాడు, వాడే చెప్పించాడు అని చెప్పలేక ట్రై టు అండర్స్టాండ్ అంటూ ఇండైరెక్ట్గా అదే అని కన్ఫర్మ్ చేశాడు ఉదయ్. ఒరేయ్ ఎంతసేపు సొల్లేస్తావు, కట్ చేసిరా అని అరుస్తున్న రాణా గొంతు సన్నగా వినిపిస్తూ ఉంటే చైత్రనే కాల్ కట్ చేసింది. ఫోన్తో తల కట్టుకొని రాణా దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చూస్తూ ఉంటే అతని ఫీలింగ్తో పని లేనట్టు ఈ నైట్కి ఇది క్లియర్ అవ్వాలి అని కొప్పేసిన మందులో నుండి ఒక జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ఆల్రెడీ ఇద్దరున్న డిక్కీలో వాడిని కూడా పడేశాడు. ఇద్దరిని చూసిన ఉదయ్ షాక్ అవుతూ, వాళ్ళు ఎవరు అని అడిగితే, పిల్ల బచ్చగాళ్ళు, టైం పాస్ అవుతుందని పట్టుకొచ్చాను అంటూ డోర్ క్లోజ్ చేసిన రాణా, దాని గొడవేంటి అని అన్నాడు. అది చెప్పాల్సింది నువ్వే అని సీరియస్గా చూశాడు ఉదయ్. అది చెప్పలేదా అంటూ మీసాలను వేళ్లతో దువ్వుతూ అడిగిన రాణా స్టైల్కి వింతగా చూశాడు ఉదయ్. ఏం చేస్తున్నావురా అని కన్ఫ్యూజన్ విత్ కంగారుతో అడుగుతున్న ఉదయ్ షోల్డర్ ట్యాప్ చేసి, దాని నాటకాలకి నువ్వు బలవకుండా చూస్తున్నా దా అని డోర్ సైడ్ వెళ్తూ ఉంటే, బాబు విషయంలో నాటకాలేంట్రా, ఎందుకు ప్రతిదీ ఇలా నెగిటివ్గా తీసుకుంటావు అని అన్నాడు ఉదయ్ అసహనంగా. ఒరేయ్ ఆ కొటేషన్ అది ఫినిష్ చేయాలి, నువ్వు చేపిస్తావా, అది చేస్తుందా, బాబుతో వస్తుందా వదిలేసి వస్తుందా, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఎంప్లాయీలా ట్రీట్ చేయండి, ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను అందుగా, నేను చెప్పిన వర్క్ అది ఫినిష్ చేయాలి, దట్స్ ఇట్ అని ఫైనల్ వర్డ్ చెప్పి మరొక మాటకి ఛాన్స్ లేకుండా చేశాడు రాణా. చైత్ర విషయంలో రాణా పంతానికి తల పట్టుకున్నాడు ఉదయ్. నెక్స్ట్ డే మార్నింగ్ లక్కీతో సహా రేవతి మ్యాన్షన్కి వచ్చిన చైత్రకు ప్యాలెస్ సెంటర్లో కనిపించాడు రాణా.
సైలెంట్ సింహంలా ల్యాప్టాప్తో ఆడుకుంటూ ఉన్న అతన్ని చూసి ప్రతాప్ వర్మ రూమ్కి వెళ్ళింది. ముందు రోజు కన్నా ఇంకా సిక్కయ్యాడు లక్కీ. చైత్ర ఫేస్ కూడా ఐస్ కింద డార్క్ సర్కిల్స్తో నైట్ నిద్రపోలేదని చెప్పకని చెప్తూ ఉంటే ఐ కార్నర్గా లక్కీని చూసిన రాణా ఫింగర్స్ కీబోర్డ్ మీద స్లో అయ్యాయి. ఇంతకుముందు యాక్టివ్గా చూసిన లక్కీ ఇప్పుడు డల్గా కనిపిస్తూ ఉంటే ఏమైందమ్మా అని ఆతృతగా అడిగాడు ప్రతాప్ వర్మ. చిన్న హెల్త్ ఇష్యూ సార్ అని తనతో తెచ్చిన ఎన్వలప్ ఆయనకు కనిపించేలా టేబుల్ మీద పెట్టింది. దీనికోసం ఎందుకు చైత్ర లీవ్ లెటర్, ఇట్స్ ఓకే, నువ్వు బాబుని చూసుకో అని చెబుతున్న ఆయన మాటకి అడ్డుపడుతూ ఇది నా రెసిగ్నేషన్ సార్ అని అనగానే ప్రతాప్ వర్మ నిరుత్సాహపడ్డారు. వితిన్ 10 డేస్లో నా డెసిషన్ ఏదైనా అది యాక్సెప్టబుల్, ఎటువంటి క్వశ్చన్స్ లేకుండా రిలీవ్ చేస్తానని చెప్పారు. ఇదే నా ఫైనల్ డెసిషన్, నేను ఈ రోజు నుంచి క్విట్ అవుతున్నాను అని అదే తన ఫైనల్ వర్డ్గా చెప్తూ ఉంటే గట్టిగా వినిపించిన క్లాప్ సౌండ్కి అది రాణానే అనుకుంటూ డోర్ స్టెప్ దగ్గర ఉన్న అతన్ని తిరిగి చూసింది చైత్ర. పీస్ఫుల్ ఫేస్తో కార్నర్ స్మైల్తో లోపలికి వచ్చిన కొడుకును చూస్తున్న ప్రతాప్ వర్మ కళ్ళు పెద్దవయ్యాయి. ఆశ్చర్యం, ఒక రకమైన ఉద్వేగంతో సంవత్సరాల తర్వాత కొడుకు ఫేస్లో చూస్తున్న ఆ చిన్న స్మైల్కే ఆయన మనసుకి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. చేతకాని వాళ్ళని తీసుకురావద్దని ఆల్రెడీ చెప్పాను. పెద్ద పోటుగాళ్లలా మీరు వాడు కలిసి తీసుకొచ్చి పెట్టారు. ఇదేనా మీ అనుభవం, ఇదేనా మీ క్యాలిక్యులేషన్ అని తండ్రిని కార్నర్ చేస్తున్న రాణాను విస్తుపోయి చూస్తూ ఉంది చైత్ర. రాణా తన నిర్ణయం ఏదైనా మనం యాక్సెప్ట్ చేసి తీరాలి, వితిన్ డ్యూ డేట్లో తన డెసిషన్ చెప్పే రైట్ ఉంది తనకి అని చెప్తున్న తండ్రి మాటకు ఇరిటేటింగ్గా చూస్తూ ఇట్స్ మై పర్సనల్, నా కోసం అపాయింట్ చేసిన తను నాకు రిపోర్ట్ చేయాలి అని అంటూ చైత్ర వైపు తిరిగి రన్నింగ్లో లేని పెద్ద మనిషి డెసిషన్ తీసుకునే రైట్ లేదు అని ఎక్స్ట్రా సర్వీస్ చేసే చోట సోది వేయకుండా ఆఫీస్కి వచ్చి అప్పీల్ చేసుకో, ఆలోచిస్తాను అంటూ తన వైపే ఉరిమి చూస్తున్న లక్కీకి ఐ వింక్ చేసి స్టైల్గా బయటకు వెళ్ళిపోయాడు రాణా. సార్ అంటూ ఏమి చేయలేరా అని ప్రతాప్ వర్మను చూసింది చైత్ర. నా చేతిలో రైట్స్ ఉన్న రోజే నిన్ను తీసుకోవడానికి పెద్ద గొడవే జరిగింది. ఇప్పుడు నా చేతిలో ఏ రైట్ లేదు. ఆ రోజు వద్దు అన్నవాడు నా మీద కోపంతోనే ఇప్పుడు నీతో ఇలా ఉంటున్నాడు. నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని నువ్వు ఫీల్ అయితే స్ట్రాంగ్గా ఉండు అని చెప్పడంతో రిజిగ్నేషన్ లెటర్ తీసుకొని వెంటనే ఆఫీస్కి స్టార్ట్ అయింది చైత్ర. ఉదయ్ వచ్చాడు. రేవతి మ్యాన్షన్లో జరిగింది తెలిసి చైత్రతో మాట్లాడి లక్కీని చూసి వెళ్ళాడు. రాణా మాత్రం ఇంకా రాలేదు. రాణా రాగానే క్లియర్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్న చైత్ర అతని కోసమే వెయిట్ చేస్తూ లక్కీకి మెడిసిన్ ఇచ్చి సోఫాలో పడుకోబెట్టింది. ఈ గ్యాప్లోనే చైత్ర అదృష్టం మరొక రూపంలో తలుపు తట్టింది. మరి ఇప్పుడు రాణా చైత్ర రిజైన్ చేయకుండా అడ్డుకుంటాడా, లేక చైత్ర తన పట్టుదలను నిలబెట్టుకుంటుందా? చైత్ర లైఫ్ని నాశనం చేసింది ఎవరు? రాణా తెలుసుకోగలుగుతాడా? లక్కీ కోసం వికాస్ ప్రపోజల్ని చైత్ర ఒప్పుకొనుందా? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.